హాయ్ ఫ్రెండ్స్! ఇదైతే రిసార్ట్ అనమాట. లేక్ ఇన్ హిల్స్ అనమాట. ఇది మునార్‌కి దగ్గరలో అయితే ఉంటుంది. మునార్‌లో మీరు స్టే చేయాలి అనుకుంటే ఈ రిసార్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ప్రకృతి మధ్యలో ఉన్నట్టు. మీకు వీడియోలో చూపిస్తాను. మొత్తం ఎలా ఉంటదో రిసార్ట్ చూడండి. ఈరోజు మొత్తం కేరళ టు మునార్ వచ్చామన్నమాట. ఈరోజు డే మొత్తంలో జరిగిన యాక్టివిటీస్ నేను ఎలా ట్రావెల్ చేశానని మొత్తం ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం మున్నార్‌లో ఒక రిసార్ట్‌లో అయితే ఉన్నాము. రిసార్ట్ బయట ఉన్నాము. ఇప్పుడు ఇండివిజువల్‌గా అయితే రిసార్ట్ తీసుకున్నాం అనమాట. రిసార్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ లేక్ ఇన్ హిల్స్ అనమాట. చూడండి వెనక చూపిస్తుంది ఆఫీస్ అనమాట. మాకు ఇచ్చిన రిసార్ట్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. రిసార్ట్ అయితే ఇలా ఉంటుంది ఫ్లవర్స్‌తో. ఇంకా బయట అయితే 2 చైర్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా లోపల ఎలా ఉందో మీరు చూడండి. ఒక బెడ్ అయితే ఇస్తారు. ఇంకా ఏసీ కూడా ఉంది. ఏసీ అయితే ప్రజెంట్ పనిచేయదు. ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి మొత్తం కూల్‌గా ఉంది. చుట్టుపక్కల ఇది కొండ పైన కాబట్టి ఇది మొత్తము ఇంకా రిసార్ట్ సరౌండింగ్స్ అనమాట. ఇక్కడ జీప్ ఉంది కదా! ఈ జీప్ రైడ్ బుక్ చేసుకుంటే ఇలాంటి జీప్స్‌లోనే తీసుకెళ్తారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మనం స్విమ్మింగ్ పూల్ కూడా చూడొచ్చు. ఇక్కడ నోటీస్ అంటించారు ఏదో. స్విమ్మింగ్ పూల్ పర్టిక్యులర్ టైమింగ్స్ అయితే ఉంటాయి. దట్టు ఇంకా స్విమ్మింగ్ పూల్ వెళ్ళేటప్పుడు మనం స్విమ్ సూట్ వేసుకొని వెళ్ళాలన్నమాట. ఇన్ కేస్ స్విమ్మింగ్ పూల్లో మీరు దిగాలి అనుకుంటే ఈ చుట్టుపక్కల అయితే పక్షులు మామూలుగా అరవట్లేదు. పెద్ద పెద్ద సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల మొత్తం స్విమ్మింగ్ పూల్లో ఇలా అయితే ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారు. టైమింగ్స్ వచ్చేసరికి 7 AM నుండి 7 PM దాకా అయితే ఉంటుంది. ఇలా లోషన్స్ ఇట్లాంటివి ఏంటివి అప్లై చేయకుండా రావాలి అని చెప్పారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో బాత్ చేసిన తర్వాత కింద అయితే షవర్ ఉంటుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే పనసకాయ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. మున్నార్లో అయితే నేను చాలా పనసకాయ చెట్లు అయితే చూశాను. నడుస్తున్న దారి మొత్తం పనసకాయ చెట్లు ఇంకా కోకో ట్రీస్ అయితే ఉన్నాయి. కోకో ట్రీస్ అంటే మనకి కేక్స్ వాటిలో యూస్ చేస్తారు కదా! ఆ చాక్లెట్ పౌడర్ లాగా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇంకా ఇవైతే బెంచెస్ 2 ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్‌లో మీరు స్నానం చేసినాక రిలాక్స్ అవ్వడానికి. నేనైతే స్విమ్మింగ్ పూల్‌లో దిగలేదు. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి జస్ట్ వీడియో కోసం అయితే తీశానన్నమాట. ఇంకా ఇందాక చెప్పా కదా! షవర్ అయితే ఇక్కడ నుండి కిందకి వెళ్తే షవర్ అయితే ఉంటదన్నమాట. చూడొచ్చు మీరు కూడా ఈ వీడియోలో. ఇది ఇక్కడ రాసింది చూడండి. షవర్ ఏరియా అని. డోర్ ఓపెన్ చేసి వెళ్దాము. అసలు ఈ షవర్ ప్లేస్‌లో అయితే ఒక అభయారణ్యంలో ఉన్నట్టయితే ఉంది. అంత చుట్టుపక్కల చెట్లనమాట. అంత భయంకరంగా అనిపించింది నాకు కొంచెం. అంటే మేము ఈవినింగ్ 6:00 వెళ్ళాం కాబట్టి పక్షులు ఎక్కువ ఎక్కువ గట్టిగా అరుస్తున్నాయి. అందుకనే కొంచెం భయం అనిపించింది. ఇంకా వీడియో తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ రూమ్‌కి అయితే వెళ్ళిపోయాము. రూమ్‌లో ఫుడ్ ఎలా ఉంటది, ఇంకా రూమ్ రెంట్ ఎలా ఉంటదని మొత్తం మీకు చెప్తాను. రూమ్ రెంట్ వచ్చేసరికి డేకి వచ్చేసరికి 2000 అయితే చార్జ్ చేస్తారనమాట. ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ఉయ్యాళ్ళు అవి కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే గనక ఇలా ఉయ్యాళ్ళు అప్ అండ్ డౌన్స్ ఇట్లా చిన్నపిల్లల కోసం అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నైట్ టైం అయితే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. మేమున్న రిసార్ట్ ముందైతే వైట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్. ఇదంతా నైట్ వ్యూ అనమాట. ఎగ్జాక్ట్గా వచ్చేసరికి 8:00 8:30 అట్లా అవుతుంది అనుకుంటా. మేమైతే ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. డిన్నర్ అయితే మనము ఆర్డర్ చేసుకొని తినాల్సి ఉంటుంది. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రం కాంప్లిమెంటరీగా ఫ్రీగా ఇస్తారనమాట. 2000 ఫర్ డేకి రెంట్, ఇంకా కాంప్లిమెంటరీగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారు. మేము డిన్నర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా డిన్నర్ అయితే తినడానికి వెళ్తున్నాం అనమాట. ఇదైతే డైనింగ్ హాల్ అనమాట. చాలా బాగుంది కదా! అన్ని మట్టి పాత్రల్లోనే సర్వ్ చేస్తారు. పీస్ఫుల్ మ్యూజిక్ అయితే పెట్టారనమాట నైట్ టైము. ఇంకా మ్యూజిక్ వింటూ డిన్నర్ కంప్లీట్ చేసేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ ఇంకా జ్యూసు కాఫీ కాంప్లిమెంటరీగా అయితే ఇస్తారనమాట. పూరి కూడా ఉంటుంది, మన ఇష్టము. పూరి ఉప్మా దోశ ఇవన్నీ ఉన్నాయి మార్నింగ్. రైస్ కంటే ఈ చపాతీ ప్రిఫర్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే రైస్ మనం తినలేము. కర్రీస్ సగం ఉడికి ఉడికినట్టు అయితే అనిపిస్తాయి ఇక్కడ. సో మేమైతే ఇట్లా చపాతీ ఇట్లానే ఆర్డర్ చేసుకున్నాం. నెక్స్ట్ డే ఇందా చెప్పా కదా కాంప్లిమెంటరీ
గా ఇచ్చారు టిఫిన్ అని, అవైతే ఇవే అనమాట. ఇంకంతే, ఇక్కడతో వీడియో కంప్లీట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.